అంతర్రాష్ట్ర రహదారి మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలంటూ సిపిఐఎం ఆధ్వర్యంలో భిక్షాటన నిరసన కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కొమరడలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా నుండి ఒడిశా రాష్ట్రం రాయగడకు మధ్య ఉన్న ఈ అంతర్రాష్ట్ర రహదారి పూర్తి మరమ్మతులకు నోచుకుంది. ఈ రహదారి మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో కొమరడ మండల కేంద్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ రహదారి గోతులమయం కావడంతో గత 14 గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహన చోదకులు భారీ వాహన చోదకులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఎం నాయకులు కొల్లు సాంబశివరావు మాట్లాడుతూ ఈ రహదారి పనులను వెంటనే చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, వాహన చోదకులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఈరోజు కొమరాడ మండలానికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాత్రులకెళ్ళి రహదారి మార్గంలో గడిచిన 4 సంవత్సరాలుగా అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గంటకి ట్రాఫిక్ నిమిషానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో నిన్న పూర్తిగా 8 గంటల ట్రాఫిక్ అయిపోయింది. మళ్ళీ నిన్న శనివారం రాత్రి 5 గంటల నుండి ఇంకా ఇప్పుడు కూడా ట్రాఫిక్ కొనసాగుతుంది. ఇప్పటికే 14 గంటలుగా 10 కిలోమీటర్లు అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర వరకు 10 కిలోమీటర్లు, అటు ఒరిస్సా 10 కిలోమీటర్ల వరకు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ జామ్లో లారీ డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆహారం లేక, మంచినీళ్ళు దొరక్క చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 3-4 సంవత్సరాలకు ఇదే పరిస్థితి. ఈరోజు ఆ లారీ గుమ్మ తప్ప వెళ్ళిపోతే ఆ లారీ వీళ్ళని ఇరిగిపోవడం వల్ల లారీ అడ్డుగా ఉండిపోయింది. కొమరాడ పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో కోమట్లపేట గ్రామం వద్ద ఈరోజు లారీ మొత్తం ఉండిపోయిన వల్ల ట్రాఫిక్ పూర్తిగా అయిపోయింది. ఇంకా ట్రాఫిక్ కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఎప్పుడు ట్రాఫిక్ అవుతుందో తెలియని పరిస్థితి. ఎంత జరుగుతుంటే పార్వతీపురం మన్యం జిల్లాలో అసలుకి రోడ్డు భవనాల శాఖ అధికారులు ఉన్నారో లేదో తెలియదు. ఒక పరిశీలన లేదు, ఏమీ లేదు. ఈరోజు ఇంత ఎక్కడెక్కడ చిన్న చిన్న గుంపులు సిపిఎం పార్టీ, మిగతా పార్టీ సంఘాలను కప్పడం జరిగింది తప్ప రోడ్ల భవనాల శాఖ అధికారులు ఏమాత్రం కూడా కప్పలేదు. గత आंध्र सरकार से अनुग्रह है, यहाँ से पार्वतीपुरम से लेकर करेड़ा बॉर्डर तक कुछ व्यवस्था नहीं है। एक गड्ढा से गाड़ी निकलता है, दूसरे गड्ढा में फंस जाता है। गांव बस्ती वाले पैसा लेते हैं 100-200, तब गाड़ी छोड़ते हैं, नहीं तो खड़ा करा देते हैं। पूरा गड्ढा है। भाई सरकार इसके बारे में कुछ करे। हम लोग बिहार से हैं, झारखंड से हैं। गाड़ी निकलता है फिर बार फंस जाता है। हर एक चक्कर के यही परेशानी है। कुछ साधन इसका कुछ पूर्ण हो नहीं रहा है। हर एक गड्ढा बढ़ते जा रहा है, खाली माटी दे दिया जाता है, फिर दलदल हो जाता है, फिर गाड़ी फंस जाता है। गाड़ी वाला 200 रुपया ले रहा है। రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రయాణికులు, వాహనదారులు, ప్రయాణాలు కాపాడాలి. వెంటనే రోడ్ల భవనాల శాఖ అధికారులు రావాలి. వెంటనే రోడ్ల భవనాల శాఖ అధికారులు రావాలి. పార్వతీపురం నుండి కూనేరు వరకు వెళ్ళే రోడ్డు మరమ్మతు పనులు అంటే చేపట్టాలి. పార్వతీపురం నుండి కూనేరు వెళ్ళే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారులు